హలో ఫ్రెండ్స్! ఇప్పుడే జారిపోయే క్లాత్‌తో బ్లౌజ్ కటింగ్ అయితే చేశానండి. దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ కూడా వీడియో పోస్ట్ చేసేసాను మన స్టిచ్చింగ్ ఛానల్‌లో. అంటే మనకి బ్లౌజెస్ ఏ ఛానల్ అయితే అప్‌లోడ్ చేస్తున్నానో ఆ ఛానల్‌లో. అయితే మనం దీన్ని డైరెక్ట్‌గా మిషన్ మీద కుట్టుకునే కన్నా ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది ఫినిషింగ్ అనేది. అదే విధంగా గమ్ అనేది ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను ఈరోజు వీడియోలో. ఇది బాగా పలచగా ఉంది. అంటే జారిపోయే క్లాత్ బాగా పలచగుంది కాబట్టి నేను ఎక్కువ గమ్ పెట్టేసి ఇలా జాయిన్ చేయటం వల్ల నాకు ఐరన్ బాక్స్‌కి గమ్ అనేది అతుకుపోయింది. అతుకుపోయి కొంచెము జిగురుగా ఇలాగా నీట్‌గా రాకపోవటం జరిగిందనమాట. 2 నిమిషాల పాటు అలాగా ఆపేసి అప్పుడు ఐరన్ చేసుకున్నానండి. మీరు కూడా అలాగే చేసుకోండి. నాకు హ్యాండ్ దగ్గరైతే చాలా తక్కువ క్లాత్ పడింది ఒరిజినల్ క్లాత్. దీన్ని నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటనేది. సో, ఇప్పుడైతే నేను లైట్‌గా ముందైతే బాగా ఎక్కువ పడిపోయింది కదా! గట్టిగా పిండడం వల్ల ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు నేను లైట్‌గా అలా పిండేసి దీని పైన పెట్టేసి ఐరన్ చేసేస్తాను. నేను హ్యాండ్‌కి పైపింగ్ వేస్తానండి. సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తాను. పైపింగ్ వేయమని చెప్పారు అందుకని. లేకపోతే తిప్పేసుకుంటే సరిపోతది. కానీ తిప్పట్లేదు. నేనైతే పైపింగ్ వేద్దామని చెప్పేసి ఇలాగ ఐరన్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అయినా, ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా తీసుకోండి. మార్కింగ్ అనేది అడుగు భాగంలో ఉండేటట్టు చూసుకోండి. అడుగు భాగంలో లేకపోతే మీకు కుట్టేటప్పుడు ఇబ్బందవుతుంది. ఎక్కడ ఏం మార్కింగ్ ఉంది ఏంటి అనేది. సో, నేనైతే మోస్ట్‌లీ నాకు కనిపించేటట్టు మాత్రమే మార్కింగ్ పెట్టుకుంటాను. అంతగా కస్టమర్స్‌కి వీడియో తీసేటప్పుడు డార్క్‌గా కనిపించాలని చెప్తే అంటే డార్క్‌గా మార్కింగ్ వేశాననుకోండి కస్టమర్స్‌కి ఇబ్బందిగా ఉంటే తడి బట్ట పెట్టేసి తుడిచేస్తాననమాట. ఆ మార్కింగ్ అంతా పోతది. సో, నాకైతే వీడియోస్‌లో షూటింగ్ చేసిన ప్రతి వీడియోకి కూడా ఇలాగ మార్కింగ్ అనేది హైలైట్ అవుతదనమాట. కొంతమంది ఏమంటారంటే, "ఇంత డార్క్‌గా ఎందుకు పెడుతున్నావు కుమారి కొంచెం లైట్‌గా పెట్టు" అంటారు. సో, అలాంటి వాళ్ళకైతే నేను నీట్‌గా క్లీన్ చేస్తాను. ఏదైనా బట్ట పెట్టేసుకొని వాటర్‌లో తడిపేసుకొని తుడిచేసామనుకోండి పోతదనమాట. అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. కుట్టిన తర్వాత చేయండి ఆ పని. సో, ఇప్పుడు కూడా ఇలాగా నీట్‌గా పెట్టేసుకొని ఐరన్ చేసేసాను. చూసారా ఎంత బా వచ్చేసిందో. దీన్ని తీసుకెళ్ళి మీరు మిషన్ మీద పెట్టుకొని దాంతో తంటాలు పడే కన్నా ఇలా ఒక 5 నిమిషాల్లో పనయిపోతది. లేదక్క మా దగ్గర ఐరన్ బాక్స్ లేదంటే హ్యాండ్ తోటి ఏదైనా కవర్‌లో హ్యాండ్ పెట్టేసుకోండి. మన చెయ్యి ఉంటది కదా! అరిచెయ్యి హ్యాండ్‌లో పెట్టేసుకొని నీట్‌గా అద్దేసుకున్నారనుకోండి గమ్ పెట్టేసి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మీకు సాల్వ్ అయిపోతది ప్రాబ్లమ్ అనేది. ఐరన్ బాక్సు కొనుక్కోండి. ఎప్పుడు మనం ఎక్కువ పని చేస్తాం కాబట్టి టైలరింగ్ పనేది ఐరన్ బాక్స్ ఉంటే బెస్ట్. ఎందుకో తెలుసా? మనకి నెక్ దగ్గర కూడా ఐరన్ చేస్తాం. నెక్ దగ్గర ఐరన్ చేశామనుకోండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది పైపింగ్ వేసినప్పుడు. సో, మీరు అలా చేస్తే బెస్ట్ అండి. సో, ఇలా చూడండి. ఇలా నీట్‌గా ఐరన్ చేసేసాను. నాకు సైడ్ జాయింట్ దగ్గర కూడా అతుకులు పడతాయి. ఒరిజినల్ క్లాత్ తక్కువైంది. లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ అనేది బాగా తక్కువైందనమాట. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పర్లేదు గానీ, పెద్ద సైజు బ్లౌజ్ అయితే మాత్రం నేను తీసుకోను. ఇచ్చేసేయండి. ఏం జరుగుతుందంటే చాలా తక్కువ రేట్‌లో శారీస్ తీసేసుకుంటున్నారు. ఒక 350, 400లో 40 సైజ్ బ్లౌజులనమాట. వచ్చి ఇస్తున్నారు. అదేమవుతుంది అతుకులేస్తుంటే పీల్కపోతుంది. ఎంత బాగా కుట్టినా కూడా తక్కువ రకం క్వాలిటీ ఉన్న శారీస్ తోటి వచ్చే పన్నాలు తక్కువగానే ఉంటాయి. రూ. 1000 చీరలు తీసుకుంటేనే బావుంటాయనమాట. అప్పుడు మనల్నే బ్లేమ్ చేస్తున్నారు. ఇంగో పీల్కపోయింది, సరిగ్గా కుట్టలేదు, మళ్ళీ కుట్లు వెయ్యిదని. సో, ఇదంతా తలనొప్పి ఎందుకని నేనైతే వదిలేస్తున్నానండి. నేను పోతే పోయింది కస్టమరు. మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఇచ్చేస్తున్నాననమాట వెనక్కి. ఇది అవ్వట్లేదు బ్లౌజు. కావాలంటే 2/2 పీస్ తెచ్చుకోండి. కుడతాను. లేదంటే హాఫ్ పట్టులో తీసుకోండి. హ్యాండ్ ఇది వేసుకొని, బాడీకి అది వేసుకోండి అని చెప్పేస్తున్నా. ఎందుకొచ్చిన గోల? మళ్ళీ మనల్నే అంటారండి మొత్తం పీల్కపోయిందని. ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు ఈ విషయంలో అయితేని. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకైతే నేను అలాంటి పొరపాట్లు చేయట్లేదనమాట. కుట్టేవాళ్ళుంటే ఎలాగైనా ఇచ్చేస్తారండి. అది తీరా కుట్టిన తర్వాత దానికొచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా అలాగే హైలైట్ చేస్తారనమాట. ఇలా నీట్‌గా కట్ చేసేయండి. టక్స్ కూడా పెట్టేసుకోండి ఇప్పుడే. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేద్దాము. తర్వాతొచ్చేసి మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా ఇలా నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా కట్ చేసుకొని, ఇక్కడ కూడా అద్దినట్టు వచ్చేస్తది. అసల మీరెక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ పని ఎవరైనా చేయొచ్చండి. నేననే కాదు. మీ దగ్గర ఏదైనా ఇంట్లో పిల్లలున్నా కూడా, లేదంటే హెల్పర్స్‌ని మీరు పెట్టుకున్నా కూడా, ఇలాంటి చిన్న పనులన్నీ వాళ్ళకిచ్చేయొచ్చనమాట. మీరు కట్ చేసేసి ఇచ్చేసారనుకోండి, వాళ్ళనే జేస్తారు. కొంచెం కటింగ్ అవ్వకుండా చూసుకోవాలనమాట. కటింగ్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సగం పని అయిపోయినట్టేనండి. ఎవ్వరైనా చేసేయచ్చు. మన పిల్లలైనా చేసేయచ్చు. ఇక్కడ నీట్‌గా కట్ చేసుకుంటే సరిపోతది. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాతొచ్చేసి ఇంకొకటి. ఇంకోటి కూడా అంతే. ఇక్కడ నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఉల్టా తిప్పేసుకున్నా కూడా మీకు బాగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా, బాగా పల్చగా ఉంది, బాగా జారిపోతుంది అనమాట. కొన్ని జారిపోయే క్లాత్లు ఉంటాయి కానీ పల్చగా ఉండవు. అలాంటప్పుడు మీరు ఎటు తిప్పుకుని కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. మీకు ఇబ్బంది లేకుండా ఉంటే ఇలా తిప్పేసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఈ బ్లౌజ్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా టిప్స్ అయితే షేర్ చేశాను. స్కిప్ చేయకుండా మీరు స్టిచ్చింగ్ ఛానల్ విజిట్ చేశారనుకోండి, బ్లౌజ్ కటింగ్ ఛానల్ని, మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలిస్తే మీరు ఆ పొరపాటుని సరిదిద్దుకున్నారనుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ప్రాబ్లం ఉంది అని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, అంతేగాని కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు. సో దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను చూడండి. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత అద్దినట్టు వచ్చేసిందో నీట్గా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.